అబ్బా రండి. డోంట్ టచ్ మీ, ఐ విల్ కిల్ యు. నేనెవరో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? వజ్రపాటి వారి ఇంటికి కాబోయే కోడల్ని. నువ్వు నన్ను ఇలా టచ్ చేసావని, నన్ను టార్చర్ పెడుతున్నావని నా సూర్యకి తెలిస్తే నిన్ను... వయారి నిన్ను చూసి నన్ను నేను మురిసిపోయా. పడితినమ్మో. ఏ మేడం, నా ఆటపాట బాలేదా? నీ మొహల్లా ఉంది. తొందరపడి మాట అనకండి. నా ఫేస్ పూర్తిగా చూస్తే చూస్తే ఫ్లాట్ టైల్ లవ్ లో పడిపోతావు. ఏ ఆగండి ఆగండి ఆగండి. అంత మాట అనేసారేంటి? మరి లవ్ అని ఏదో పిచ్చి వాగుడు వాగుతావేంటి? అదేంటి, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ గురించి చెప్తే ఎగిరి గంతేస్తారు తెలుసా? అలా కాదు, ఒకసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి, లవ్ అదే పుడుతుంది. కావాలంటే నా లవ్ టెస్ట్ చేసుకోండి, మీకేం కావాలన్నా క్షణంలో తీసుకొస్తాను. బాగా ఆకలిస్తుందని చెప్పి వీడితో మంచిగా మాట్లాడి తినడానికి ఏమైనా తెమ్మని పంపించి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం కావాలి మీకు? ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలి, తీసుకొస్తావా? ఏం కావాలి చెప్పండి, అలా వెళ్ళి ఇలా తీసుకొస్తాను. ఏం ఉంటే అది తీసుకురా. అలా అంటే కుదరదు, మీకేం కావాలో చెప్పండి. యాపిల్ తీసుకురా. ఓకే, చిటికలో వస్తాను. పోతే పోయాడు. అమ్మయ్యా, ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇదిగో. కర్మరా బాబు, అప్పుడే వచ్చావేంటి? ఎలా తెచ్చావు? నా దగ్గర అంతే, అన్ని రెడీగా ఉంటాయి. మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూట్స్ అన్ని రెడీగా ఉంటాయి. సర్లే ఇవ్వు. నాకిమ్మంటే నువ్వు తింటావేంటి? ఓ, ఆకలి అంటే నా ఆకలి గురించి అనుకున్నాను, సారీ. ఇంకో యాపిల్ ఉందిగా, అది ఇవ్వు. ఆశ దోశ అప్పడం వా. పద్మ, ఆగు పద్మ, నా మాట విను. నేను విన్నండి, మనం ఇంట్లో ఇక ఒక్క క్షణం కూడా ఉండట్లేదు, అంతే. అబ్బా అది కాదు పద్మ. మీరు ఇంకేం మాట్లాడొద్దు, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతే. అమ్మ పద్మ, ఏంటమ్మా ఇదే? ఏమ్మ పద్మ, ఏంటిది? ఇంత ఉన్న పళంగా మీ అత్తారింటికి వెళ్ళిపోతారా? అవును పిన్ని. అమ్మ పద్మ, ఇప్పుడు ఏమంత జరిగిందని ఇలాంటి నిర్ణయం? ఇంకా ఏం జరగాలమ్మా? నా భర్తకు అవమానం జరిగింది చాలదా? అంత అవమానం ఏం జరిగిందే? అక్క, మన ఇంట్లో ఏం జరిగినా అది తన ఇంట్లోనే జరిగినట్టు మన మనిషిలా బాధపడే అల్లుడు గారిని మీరేం కల్పించుకోవద్దు, మీకిది సంబంధం లేని విషయం అని నువ్వు అంటం తప్పే కదా. పుట్టింట్లో తన భర్తని అలా తీసి పారేసి మాట్లాడితే ఏ ఆడపిల్లకైనా అభిమానం దెబ్బతిందా? అయ్యో, నేను అల్లుడు గారి మీద ఉన్న చనువుతో అలా అన్నాను. అది కూడా చంద్ర కనిపించకపోవడంతో, ఎటెళ్ళాడో తెలియకపోవడంతో. ఇదిగో, ఈ రత్నమాల గారు పోలీసులు అంటూ తెగ గొడవ చేస్తుంటే ఆ కంగారులో అలా అన్నాను. కంగారులో, కోపంలో ఇంటల్లో నీ ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? పద్మ, అత్తయ్య గారు కావాలని అలా అనలేదని నీకు కూడా చెప్తున్నారు కదా. నిజం చెప్పండి, మా అమ్మన్న మాటలకు మీకు కోపం రాలా? అప్పుడేదో వచ్చిందిలే పద్మ, ఆ తర్వాత ఏ స్థితిలో ఆవిడ ఆ మాట అన్నారో అర్థం చేసుకున్నాను. అందుకే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నాను. అయినా పెళ్ళయ్యాక ఆడపిల్లలు పుట్టింట్లో ఉండటం అంత మర్యాదేం కాదు. పద్మ, యువర్ డెసిషన్ ఈజ్ 100% రైట్. మేడం, ఈ పద్మ వెళ్ళిపోతే సగం అడ్డు తొలగిపోతుందనే కదా మీ ప్లాను? పద్మ, నువ్విక్కడే ఉంటే నువ్వే నీ భర్తను అవమానించినట్టు అవుతుంది. అరే, ఒక పక్క నా కూతుర్ని నేను వెళ్ళిపోద్దో అని బ్రతిలాడుతుంటే మీరేంటి వెళ్ళిపోమంటున్నారు? అక్క, పద్మ ఇంట్లో లేకపోతే శాంకి తోడుండదని, అప్పుడు శాంతో ఇలా తల్లి కూతుళ్ళు ఇంకా ఆడుకోవచ్చని ప్లాన్ అక్క.
నాకు అవసరమే లేదు. ఆ ఏ అవసరం ఏ ఉపయోగం లేకపోతే ఈ విషయంలో కల్పించుకోవడం ఎందుకో? అమ్మ పద్మ, పొరపాటున నోరు జారాను, నన్ను క్షమించవే. అమ్మా, నేనేం శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఎప్పుడైనా మళ్ళీ వస్తాను. పద్మ వెళ్ళొద్దమ్మా, నా మాట వినమ్మా. లేదు పిన్ని, నా మనసేం బాలేదు. నేను వెళ్ళాల్సిందే. వెళ్ళమ్మా, అలాగే వెళ్ళు. ఆ? కానీ నువ్వంటే ప్రాణం పెట్టుకున్న సూర్య వచ్చాక వాడికి చెప్పి అప్పుడు వెళ్ళు. అవును పద్మ, సూర్య గారి ఇంట్లో లేని సమయంలో ఇలా మనం వెళ్ళిపోవడం తప్పు. అంతేకాదు, అమ్మమ్మ గారికి హెల్త్ బాగలేదు. ఈ టైంలో కనీసం ఆవిడ కూడా ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోవడం మంచిది కాదు. అవునమ్మా పద్మ. ఈ ఒక్కసారికి నా మాట వినవే తల్లి. సరే, సూర్య వచ్చిన తర్వాత వాడికి నాన్నమ్మకి చెప్పేసి వెళ్తాను. అమ్మయ్యా, చాలమ్మా చాలు, ఈ ఒక్క మాట చాలు. అమ్మాయి లే. ఏంటర్రా, ఇంటి పనికొచ్చి వచ్చాం అమ్మగారు అని మాట మాత్రం కూడా చెప్పకుండా ఇక్కడ మొద్దు నిద్రపోతూ ఏడుస్తున్నారు. ఏంటి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు? మీరింకా రాలేదనుకుని బూజు దులుపుదాం అనుకున్నాను. తీరా చూస్తే మీరిద్దరు ఇక్కడ నిద్రపోతున్నారా? పదండి పదండి, మొహాలు కడుక్కొని ఏడవండి. కాఫీ నీళ్లు పోస్తాను. పనిలోకి దిగి ఏడుద్దురు గాని. మేడం, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? మేము మీరు ఏంటయ్యా మీరు? అయినా పనోళ్ళయ్యుండి బట్టలేంటి అంత గొప్పగా ఉన్నాయి? ఈ బట్టలతో పనిచేస్తే బట్టలు మాసిపోయి ఏడుస్తాయి. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో అమ్మాయి, ఈ చీర నువ్వు కట్టుకో. ఇదిగో అబ్బాయి, ఈ బట్టలు నువ్వు వేసుకో. అది కాదండి, మేము అంటే ఏంటి, పని చేయరా? అలాంటప్పుడు ఎందుకో చేర్చారు? నేను చెప్పేది కాస్త వింటారా? ఏం వినాలి? ఏం వినాలి? మేమేం చేయము, మీ పనులు మీరే చేసుకోండి అంటారా? అందుకే పనులతో ఇలాంటి తంటాలే వస్తాయి. ఆ ఇంటి పనేదో నేనే చేసుకుంటాను అని చెప్పాను. ఇంట్లో పెళ్లి సమయానికి అంతా సిద్ధం చేస్తాను అని చెప్పి నా కొడుకు చిలక్కు చెప్పినట్టు చెప్పి ఏడ్చాను. ఓడు విని చావలేదు. అమ్మా, నువ్వు ఒక్కదానివే ఇంత పని చేయలేవు, నేనే పనోళ్ళని పంపిస్తాను అని చెప్పి మీలాంటి శుద్ధ మొద్దుల్ని పంపించాడు. ఇలా చక్కగా సింగారించుకున్న మిమ్మల్ని చూస్తేనే అనుమానం వచ్చింది. మీరు పని చేసే వాళ్ళలాగా లేరు, చేయించుకునే వాళ్ళలాగా ఉన్నారు అని. సరే సరే, నేనే పెళ్లికి ముందు అంతా శుభ్రం చేసుకుంటాను. మీరు వెళ్ళండి. ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చాడు. అమ్మయ్య, పొద్దున్నే బాబోయ్. పొద్దున్నే యదవసోది కెర్రివంతని. అమ్మా, ఓయ్, ఎక్కడికి? ఇప్పుడు ఆవిడ ఎందుకు పిలుస్తున్నావు? పాపం పెద్దావిడ పన్నుంది, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అంటుంది కదా, కాబట్టి పాపం మనం హెల్ప్ చేద్దామా? ఏంటి మనమా? అవును, నువ్వేగా జంప్ అయ్యి ఇద్దరు ఆడుతూ పాడుతూ పని పట్ట చేద్దామన్నావు. అనుకోకుండా ఛాన్స్ వచ్చింది, చేద్దాం. ఇలా కనెక్ట్ చేసావా? ప్లీజ్. ఏంటా గుసగుసలు? అవును, అసలు మాట అడగడం మర్చిపోయాను. మా అబ్బాయి ఒక బావా మరదలు ఉన్నారు అని చెప్పాడు. వాళ్ళనే పనికి పంపిస్తాను అని చెప్పాడు. ఆ బావా మరదలు మీరేనా? మేమే 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 అమ్మగారు. ఇతను మా బావ. నేను ఈ బావకి మరదల్ని. అవునా? అవునమ్మగారు, ఒట్టు నిజం. మా బావతో నేను. మా బావ పేరు చేదు కాఫీ, నా పేరు
పీచు మిఠాయి. చేదు కాఫీ పీచ్ మిఠాయా? ఇవేం పేర్లు? అంటే అమ్మగారు శామ్ ఇంకా ఆపుతావా? సర్లే, మీ పేర్లు ఏదైతే నాకేంటి గాని ముందు పని కానివ్వండి. అది కాదండి మేము. అది కాదంటే ఏది కాదు. ఏంటి బావా? శామ్ ఏంటిది? అబ్బా, పీచు మిఠాయిని పిలువు బావా. ఆ పిలుపే తీయగా తీయగా ఉంటుంది. చూడండి అమ్మగారు, మా బావ ఇంకేదో పేరుతో పిలుస్తున్నాడు. సర్లే, మీరిద్దరు ఎలాగైనా పిలుచుకు సావండి. అదిగో ఆ అవుట్ హౌస్ ఉంది, కోట శుభ్రం చేసే పనిలో ఉండండి. మీకు కావలసిన తిండి సరంజామా అంతా అక్కడే తగలెట్టాను. ఇదిగో కానియండి, త్వరగా రండి. చూడ్డానికి చూడముచ్చటగా ఉన్నారు. ఏం పని చేస్తారో ఏమిటో. సూర్య, ఈ ప్లేసు కొత్తగా చాలా బాగుంది కదూ. ఏడ్చినట్టుంది. నీకసలు బుద్ధి లేదు. పాపం పెద్దావిడ హౌస్ క్లీనింగ్ పని ఏం చేసుకుంటుంది? హెల్ప్ చేద్దాం సూర్య. అదిగా శామ్, మనం ఆ పనులు చేయటం ఏంటి? పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అలవాట్లేని పనులు చాలా చేశారని మా మామ్ చెప్పింది. బాబోయ్, ఎక్కడి నుంచి ఎక్కడికి లింకేస్తున్నావే? చేదు కాఫీ. ముందు ఈ బట్టలు తీసుకో తీసుకో తీసుకో. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, నేను ఇప్పుడే వస్తాను. మా మంచి చేదు కాఫీ కదూ. పీచు మిఠాయ్ రెడీ అయ్యావా? అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. గట్టి మొక్కకు కోత తెలియున బాలకుమరినే కానా, నీటి కొంగను చేప మింగున జరుగునా, బయట పూసిన లోన కాసెడి శనగ తోటలు మామా, మెలిక తిప్పుతూ కాయలొలి చెడి తుంటరి సుమా. చిలక రామ చిలక, మొలక ప్రేమ మొలక. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కొడబలితో కసిగా మనసే కోశావే. బావా, చిలక రామ చిలక, మొలక ప్రేమ మొలక. బావా, బావా. ఏంటిది? ఏది బావా? ఈ డ్రెస్సా? వెరైటీగా చాలా బాగుంది కదా బావా. హలో, నేనన్నది ఆ కొత్త పిలుపేంటా అని. బాలేదా బావా? సూర్య అని పిలిస్తే చాలమ్మా. అదేంటి బావా అలా అంటావు? మేనమామ కొడుకువి, నాకు బావే కదా అవుతావు బావా. శామ్ ప్లీజ్, మామూలుగా పిలు. పో బావా, నీకస్సలు టేస్టే లేదు. ఆ? ఆ? బావా 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 అని పిలుస్తుంటే ఎలా ఉందో తెలుసా బావా? అమ్మ చేతి ముద్ద తిన్నంత కమ్మగా తీయగా
రుచి రుచిగా ఉంది బావా. బావా అనే పిలుపులో ఇన్ని అర్థాలున్నాయా? అసలు బావా అనే పిలుపులో ఇంత కిక్కుందని బావా అని పిలుస్తుంటే తెలుస్తుంది బావా. ఇదిగో ఇక్కడ ఇలా పిలిస్తే పిలిచావు గాని ఇంటికాడ మాత్రం పిలవద్దు. నోవే, ఇక నుంచి నిన్ను బావా అనే పిలుస్తాను. అలా ఫిక్స్ అయిపోయాను బావా. ప్లీజ్ బావా, నిన్ను ఇలాగే పిలవాలనుంది బావా. ఏమీ అనుకోకు బావా. ప్లీజ్ బావా, నా కోసం బావా. శామ్, నిన్ను ఆగు ఆగు. ఏంటి బావా? ఏంటి మరదలా? ఏమని పిలిచావు? మరదలా అని పిలిచాను. థ్యాంక్స్ బావా. అలా నువ్వు పిలుస్తూ ఉంటే అయ్యో బాలేదు కదూ? అలాగే నువ్వు నన్ను సూర్య అని పిలవటం మానేసి బావా 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 అని పిలుస్తుంటే బాగోలేదు. కాబట్టి బావా అలా అనొద్దు బావా. నువ్వు నన్ను పిలుస్తుంటే అదే మరదలా అని పిలుస్తుంటే మత్తుగా గమ్మత్తుగా ఉంది బావా. బావా మళ్ళీ ఏంటి? ఆకలి, బాగా ఆకలిగా ఉంది బావా. ఆ పెద్దావిడ చెప్పిందని అలవాట్లేని పనిలోకి నువ్వు దిగింది గాక నన్ను కూడా దింపావు కదా. వెళ్ళి ఆ పెద్దావిడతోనే చెప్పు ఆకలిగా ఉంది అని. పో బావా, నాకు ఆకలేస్తుంటే నీకేమనిపించట్లేదా? ఏమనిపించాలి? ఎంచక్క వేడి వేడి దోశలు వేస్తే తింటుంది అనుకోవచ్చు కదా. నువ్వు అనుకున్నావు కదా, దోశలు తినాలని ఫిక్స్ అయ్యావు కదా. అయితే అక్కడికెళ్ళి దోశలు వేసుకుని తినేసిరా. అలా ఎలా బావా? ఏ దోశలు వేయాలంటే పిండి రుబ్బాలి కదా బావా. రుబ్బాలి? రుబ్బడం నాకు చేత కాదు బావా. అయితే దోశలు ఎలా వస్తాయమ్మా? మనసుంటే మార్గం ఉంటుంది కదా బావా. అంటే ఆ పిండేదో నువ్వే రుబ్బి నీ చేత్తో వేడి వేడిగా దోశలు వేస్తూ ఉంటే అబ్బా తినాలనుంది బావా. ఓహో ఓహో, బాగుంది, చాలా బాగుంది. అవును కదా బావా. పద పద బావా, పిండి రుబ్బుది గాని. నేను బాగుంది అన్నది నన్ను ఈ రకంగా బుక్ చేయాలన్న నీ ప్లాన్ గురించమ్మా. అంటే ఏంటి? నువ్వు పిండి రుబ్బవు కదా బావా. ఎస్. దోశలు వేయవు కదా బావా. ఎస్. నాకు ఆకలిగా ఉంటే నీకు అసలు బాధ లేదు కదా బావా. ఆ మాట నేను అనలేదు. మరి దోశలు వేస్తానని కూడా అన్నావు కదా బావా. ఆ రోజు నువ్వు బండి దగ్గర వేడి వేడిగా దోశలు వేసావు, నేను తిన్నాను. అబ్బా ఆ టేస్ట్ ఇప్పటి వరకు మర్చిపోలేను బావా. అదా బండోడేసిన అదే టేస్ట్ వచ్చేది. టేస్ట్ వస్తుంది కానీ నువ్వు దోశలు వేసినట్టు అదే సన్నగా దూరగా కాల్చి దాని మీద ఉల్లిపాయలు వేసి ఇప్పుడు ఏంటి? నేను దోశలు వెయ్యాలి, నువ్వు తినాలి, అంతే కదా. నువ్వు వెయ్యాలి, నేను తినాలి అంటే దానికన్నా ముందు తమరు పిండి రుబ్బాలి కదా. నిండా మునిగాక తప్పుతుందా? పద. నేను దోశలు వెయ్యాలి, నువ్వు తినాలి, అంతే కదా. నువ్వు వెయ్యాలి, నేను తినాలి అంటే దానికన్నా ముందు తమరు పిండి రుబ్బాలి కదా. నిండా మునిగాక తప్పుతుందా? పద.
కుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని మహారాజు నని మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే